ఆంధ్రప్రదేశ్ మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 90 రోజులు 3 నెలల పాటు టైలరింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 1,02,832 మంది టైలరింగ్ నేర్చుకునేందుకు ఇప్పటికే అప్లికేషన్ పెట్టుకున్నారని వివరించింది. దీనికోసం 255 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ ద్వారా 46,044 మందికి, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన 45,772 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందికి కుట్టు మిషన్లు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో వారి అందరికీ టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. కాగా ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు సంబంధించి సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే డ్వాక్రా రుణాల పేరుతో ఆర్థిక సాయం చేస్తుంది. మహిళలకు వంట గ్యాస్ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు సర్కార్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. తల్లికి వందనం కింద ప్రతి స్టూడెంట్ తల్లి అకౌంట్లో 15,000 వేసేందుకు సిద్ధమవుతున్నట్లు అసెంబ్లీలో సమావేశాల్లో మంత్రి పయ్యావులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమాన్ని కూడా కూటమి సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం చంద్రబాబు సర్కారు నుంచి మంచి స్కీమ్లు అమలు చేస్తుందని చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటికే లబ్ధిదారులు ఎంపిక కార్యక్రమం కూడా చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేవలం టైలరింగ్ శిక్షణ మాత్రమే కాకుండా ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహణ యూనిట్లు ఏర్పాటులోని మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయడం, డైరీ, గొర్రెల యూనిట్లను ఏర్పాటు చేయడంలోనూ మహిళల లబ్ధిదారులకు కూటమి సర్కార్ అండగా ఉండనుంది. మరోవైపు ఎట్టకేలకు సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ను సస్పెండ్ చేసింది చంద్రబాబు సర్కార్. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే ఫిర్యాదు వచ్చింది. దీనిపై అధికారులు డిపార్ట్మెంట్ విచారణ చేపట్టింది. సర్కార్ ఆదేశాలను తిరస్కరించారని తేలింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది కూటమి సర్కార్. వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో ఉంది. 2020-24 మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు ఆయన విదేశాల పర్యటనకు వెళ్లారు. ఆల్ ఇండియా సర్వీసు నిబంధనలు ఆయన ఉల్లంఘించినట్టు తేలింది. గతంలో దీనిపై రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఆధ్వర్యంలో విచారణ కూటమిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశాల్లో పర్యటించారని సునీల్ కుమార్పై అభియోగాలున్నాయి. ఈ విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించినట్టు ఫిర్యాదు వచ్చింది. వీటిపై లోతుగా విచారణ చేస్తోంది. గల్ఫ్, జార్జియా పర్యటనకు ప్రభుత్వ అనుమతులు తీసుకున్నప్పటికీ ట్రావెల్ ప్లాన్కు విరుద్ధంగా ఆయన వ్యవహరించినట్టు సమాచారం. మరోవైపు స్వీడన్, అమెరికా, గల్ఫ్ అనుమతులు లేకుండా సునీల్ కుమార్ పర్యటించారు. మరోవైపు సునీల్ కుమార్పై గతంలో పలు ఆరోపణలు ఉన్నాయి. సిఐడి అధినేతగా ఉన్న సమయంలో అప్పటి నర్సాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి ధృవీకరించిన విషయం తెలిసిందే. ముంబై నటి జత్వానీ కేసులో ఇప్పటికే 3 సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడింది ఏపీ ప్రభుత్వం. వారిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సునీల్ కుమార్ 4వ అధికారి.